అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానులే. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. ఆదనూరులో మాలవాడలో, ఆదనూరులో మాలవాడలో పేదవాడుగా జనయించి చిదంబరేశ్వని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేను. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. తన యజమానుని ఆనతి వేడెను, శివుని చూడగా మనసు పడి. తన యజమానుని ఆనతి వేడెను, శివుని చూడగా మనసు పడి. పలాల సేజో ముగిల్చిరమ్మని, పలాల సేజో ముగిల్చిరమ్మని గడువే విధించే యజమాని. యజమాని ఆనతినిచ్చిన గడువులో ఏ రీతి ఫలము పండించుటో ఎరుగక అలమటిల్చు తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చే. పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున. పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున. చిదంబరంలో శివుని దర్శనము చేయగరాదని పూజారి. ఆశాభంగము ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడి ముందే మూర్చిల్లే. అంతట శివుడే అతనిని బ్రోచే, పరమజ్యోతిగా వెలయించే. ఆ పాట